హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ ఆగస్ట్కి మొదటి వారానికి సంబంధించిన చూద్దాం. ఆగస్టు మొదటి వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఎంపికైంది రాజీవ్ కుమార్ అండి. ఓకే, నీతి ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5న ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరండి? అరవింద్ పనగారియా. ఆయన పదవి నుంచి వైదొలుగుతున్న దృష్ట్యా ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ని నియమించింది. సో అరవింద్ పనగారియా గారు వచ్చేసి ఆగస్ట్ 31 వరకు పదవిలో కొనసాగుతారు. రాజీవ్ కుమార్ గారు వచ్చేసి ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్లో సీనియర్ ఫెలోగా ఉన్నారు. నెక్స్ట్, ఇటీవల జాలాది పురస్కారాలు ఎవరికి ఇవ్వడం జరిగింది? సో గోరోటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ. సో జాలాది అనేది ఒక సినీ కవి అండి. ఆయన సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు సుప్రసిద్ధ ప్రజాకవి గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ ఎంపికయ్యారు. నెక్స్ట్, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు ఎవరు స్వీకరించారు? సో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించింది అబ్బాసీ అండి. సో పాకిస్తాన్ 18వ ప్రధానిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ నేత షాహిద్ ఖాకన్ అబ్బాసీ ఆగస్టు 3న బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ఆగస్టు 1న జరిగిన ఓటింగ్లో ఆయనకు 221 ఓట్లు వచ్చాయండి. అక్రమాస్తుల వ్యవహారంలో ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నవాజ్ షరీఫ్పై ఆ దేశ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడం వలన అబ్బాసీ ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్, ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును ఎంతకు తగ్గించింది? ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును ఎంతకు తగ్గించింది? 0.25% అండి. సో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 0.5% తగ్గించింది. ఫలితంగా రెపో రేటు 6.5 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరింది. దీంతో పాటు రివర్స్ రెపో రేటును 0.25% తగ్గించి 5.75%కి పరిమితం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలోని పరపతి విధాన కమిటీ ఆగస్టు 2న ప్రకటన చేసింది. నెక్స్ట్, భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? భారత్ 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారండి? వెంకయ్యనాయుడు గారు ఎంపికయ్యారండి. సో ఎన్డీఏ అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు భారత 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన ఆగస్టు 5న జరిగిన ఎన్నికల్లో 516 ఓట్లతో విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు వచ్చాయండి. నెక్స్ట్, 2050 నాటికి ఎన్ని భాషలు అంతరించే ప్రమాదం ఉందని పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది? సో 4000 భాషలండి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2/3 భాషలు అంతరించే ప్రమాదంలో ఉన్నట్టు పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రపంచంలో మొత్తం 6000 భాషలున్నట్లు అంచనా. వాటిలో 2050 నాటికి 4000 భాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని భాషా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిలో 10% భారతీయ భాషలు ఉన్నాయి. అయితే ఎక్కువ సంఖ్యలో ప్రజలు మాట్లాడుకుంటున్న హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, కన్నడ, మలయాళం, పంజాబీ, గుజరాతీ భాషలకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిసింది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంక్ ఈడీగా ఎవరు ఆగస్టు 5న నియమితులయ్యారు? ప్రపంచ బ్యాంక్ ఈడీగా ఆగస్టు 5న ఎవరు నియమితులయ్యారు? గుజరాత్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎస్ అపర్ణ ప్రపంచ బ్యాంకులో కార్యనిర్వాహక సంచాలకుగా ఈడీగా ఆగస్టు 5న నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ సీఎంకు ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈడీ హోదాలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలకు ప్రపంచ బ్యాంకులో ప్రాతినిధ్యం వహిస్తారు. ఆగస్టు 1న మరణించిన సిసిఎంబి డైరెక్టర్ ఎవరు? సో ఆగస్టు 1న మరణించిన సిసిఎంబి డైరెక్టర్ పుష్పమిత్ర భార్గవ. నీతి ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్ని నియమిస్తూ ఆగస్టు 1న మరణించిన సిసిఎంబి డైరెక్టర్ ఎవరు? పుష్పమిత్ర భార్గవ.
ప్రఖ్యాత శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పమిత్ర భార్గవ ఆగస్టు 1న హైదరాబాద్లో మరణించారు. ఆధునిక జీవశాస్త్రానికి ఆర్కిటెక్ట్గా ప్రశంసలు అందుకున్న భార్గవ సిసిఎంబి డైరెక్టర్గా 13 ఏళ్ల పాటు విశేష సేవలు అందించారు. సో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు 500కు పైగా వ్యాసాలు రాశారు. నెక్స్ట్ 15వ ఆసియాన్ భారత విదేశాంగ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది? 15వ ఆసియాన్ భారత విదేశాంగ మంత్రుల సదస్సు మనీలాలో జరిగిందండి. సో ఇది ఆగస్టు 6న ముగిసింది. భారత విదేశాంగ సహాయ మంత్రి వికే సింగ్ పాల్గొన్నారు. దక్షిణ చైనా సముద్ర వ్యవహారాలపై సదస్సు ఉమ్మడి ప్రకటన చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమిపై ఏ దేశం ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించింది? సో ప్రపంచంలోనే ఎత్తైన టిబెట్ పీఠభూమిపై చైనా ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించింది. కింగై ప్రావిన్స్‌లోని గాంగ్హే కౌంటీని వుషు నగరంతో కలుపుతూ దీన్ని నిర్మించారు. 634 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి చైనా వేల కోట్లను ఖర్చు చేసింది. దీన్ని సగటున 4000 మీటర్ల ఎత్తులో నిర్మించారు. 2050 నాటికి ఎంతమంది పౌష్టికాహార లోపానికి గురయ్యి మృత్యువాత పడతారని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. 15 కోట్ల మంది అండి. సో వాతావరణంలో విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలు పెరగడం వల్ల భూతాపోన్నతి పెరగడంతో పాటు వరి, గోధుమ వంటి పంటల్లో ప్రోటీన్ వంటి పౌష్టికాహార పదార్థాలు లుప్తమవుతాయని శాస్త్రవేత్తలు ఆగస్టు 2న హెచ్చరించారు. దీని పర్యవసానంగా 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది పోషకాహార లోపానికి గురై అకాల మృత్యువాత పడతారని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవల ఏ ధృవీకరణ పత్రానికి ఆధార్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? సో దేశవ్యాప్తంగా మరణ ధృవీకరణ పత్రాల జారీకి అక్టోబర్ 1 నుంచి ఆధార్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వ్యక్తుల గుర్తింపులో మోసాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇటీవల WBO టైటిల్ గెలుచుకున్న భారత బాక్సర్ ఎవరు? ఇటీవల WBO టైటిల్ గెలుచుకున్న భారత బాక్సర్ విజయేందర్ సింగ్ అండి. భారత బాక్సర్ విజయేందర్ సింగ్ WBO టైటిల్ను గెలుచుకున్నారు. జుల్ఫికర్ మైమటియాలీపై విజయం సాధించారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1న ఏ పోర్టల్ ప్రారంభించింది? రైతుల వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1న ఈ రకం అనే పోర్టల్ను ప్రారంభించిందండి. ఏ పోర్టల్? ఈ రకం. సో రైతుల వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా ఈ రకం అండి. ఈ రకం అంటే ఈ రాష్ట్రీయ కిసాన్ అగ్రి మండి. ఇది కుగ్రామ రైతులను ప్రపంచంలో పెద్ద మార్కెట్లకు అనుసంధానించే మొదటి ఆన్లైన్ పోర్టల్. నెక్స్ట్ జాతీయ రహదారుల పక్కన ప్రయాణికులు, డ్రైవర్ల కోసం ఎన్ని కిలోమీటర్లకు ఒక సౌకర్య కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర రవాణా మరియు జాతీయ శాఖ నిర్ణయించింది? జాతీయ రహదారుల పక్కన ప్రయాణికులు, డ్రైవర్ల కోసం 50 కిలోమీటర్లకు ఒక సౌకర్య కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర రవాణా మరియు జాతీయ శాఖ నిర్ణయించిందండి. 50 కిలోమీటర్లకు ఒకటి. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆగస్టు 3న నూతన విధానాన్ని ఆవిష్కరించారు. ఈ కేంద్రాల ఏర్పాటు బాధ్యతలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చూడనుంది. వీటిలో కార్లు, బస్సులు, ట్రక్కుల పార్కింగ్కు స్థలం కేటాయిస్తారు. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇవి ఆగస్టు 1st వీక్కి సంబంధించింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ప్రతిరోజు మా ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అండి ప్లస్ కరెంట్ అఫైర్స్ తెలుగు. ఈ ఛానల్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రతిరోజు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే అట్లీస్ట్ 1 to 2 వీడియోస్ అనేది ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది.
సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన డైరెక్ట్‌గా ఇవన్నీ మీ మెయిల్ ఐడీకి వచ్చేస్తాయండి. ఈ యొక్క వీడియోస్ అన్ని. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.